It is always a blessing to come to the house of God. మనము దేవుని యొక్క సన్నిధికి ఎల్లప్పుడూ వస్తున్నప్పుడు మన అందరం కూడా ఆశీర్వాదము పొందుకుంటాం. And past 2 weeks we have been gathering for this Bible study. గత 2 వారాలుగా మనం అందరం కూడా బైబిల్ స్టడీకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. As the Bible says, Mary was sitting when Jesus went to her house. మనము మరియా ఇంటికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నప్పుడు when Jesus went to Mary's house, యేసుక్రీస్తు ప్రభు మేరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు even Mary was sitting in front of Jesus. మరి మేరీ యేసుక్రీస్తు ప్రభుకు ముందుగా కూర్చుంది. But Martha was cooking for Jesus and his disciples. మరి మార్తమ్మ వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువుకు అక్కడ వచ్చినటువంటి శిష్యులందరికీ కూడా వంట తయారు చేస్తూ ఉంది. So Martha complained, saying, "Lord, you know Mary is not helping me. I am alone cooking, and she is sitting in front of you." మరి మార్త వచ్చేసి యేసుక్రీస్తు ప్రభుకి ఒక కంప్లైంట్ ఏమని చెప్తుందంటే, మరియమ్మ మీ దగ్గర వచ్చి కూర్చొని ఉంది, నాకు సహాయం చేయటం లేదు అనేసి. Then Jesus said one word. మరి యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పి ఉన్నారు. He said, "Martha, Mary is a blessed, always sitting in front of God's presence and listening God's word." మరి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఏం చెప్తున్నాడంటే, మరియమ్మ వచ్చి ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఎదురుగా కూర్చొని ఆమె దేవుని యొక్క వాక్యాన్ని వింటుందని చెప్తున్నాడు ముందుగా. So like was we can work, we can do our cooking, we can go for job, but when we come to presence of God, we will have more blessings. కానీ మనందరం కూడా పని చేయొచ్చు, వంట చేయొచ్చు, కానీ అన్నిటికంటే ముందుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అప్పుడే మనము ఆశీర్వదించబడతామని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. So last week we learned how to glorify God. మరి గత వారము మనం దేవుని యొక్క మహిమల గురించి తెలుసుకొని ఉన్నాము. దేవుని ఎలా మహిమపరచాలి, దేవుని ఎలా మహిమపరచాలని తెలుసుకొని ఉన్నాము. Paul said whether we eat or we drink, we do for the glory of God. మరి పౌలు దేవుని యొక్క వాక్యమును వినుడుగా మనం తిన్నా మనం తాగినా దేవుని మహిమార్థం కొరకే చేయాలి. పౌలు చెప్పినాడు, మనం తినలను తాగినను దేవుని మహిమార్థమే చేయాలని చెప్పినాడు. And same Paul said whether we live or whether we die, we have to do for the glory of God. మరి పౌలు కూడా అదే మాట చెప్పి ఉన్నాడు, మనం బ్రతికినను చనిపోయినను దేవుని యొక్క వాక్యము దేవుని పని దేవుని కోసమే జీవించాలని పౌలు చెప్పినాడు. So whether we live or whether we die, we have to do it for the glory of God. పౌలు చెప్పి ఉన్నాడు, మనం బ్రతికినను చనిపోయినను దేవుని మహిమార్థమై జీవించాలని పౌలు చెప్పి ఉన్నాడు. So all those who are sitting here, last time you must have heard, we live to glorify God. మరి మనందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము, మనందరం దేవుని మహిమార్థమై ఇక్కడ మనం కూడుకొని ఉన్నాము. And we have to live for the glory of God. మనందరం కూడా దేవుని యొక్క మహిమను మహిమార్థం కొరకు జీవించాలి. మహిమార్థం కొరకు మనం జీవించాలి అన్నారు. And there are 3 things I said how to glorify God, how to make happy God. మనం 3 విషయాలు మనం తెలుసుకుందాము. దేవుని ఎలా మహిమపరచాలి, దేవునితో ఎలా ఉండాలని తెలుసుకుంటున్నాము. First of all, we learn we glorify God by praising Him, by worshiping Him, by saying thanks to God. మనం మొదటిగా దేవుని ఆరాధించడం ద్వారా, స్తుతించడం ద్వారా మనం ఆయనని మహిమపరుస్తున్నాము. Yes. So last time we saw everyone who gives praise to God glorifies God. మరి గత వారం మనం తెలుసుకున్నాము ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువును తండ్రిని మనం ఎలా మహిమపరచాలి, ఎలా ఎవరైతే దేవుని ఆరాధిస్తారో వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. మరి దేవుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు దేవుని మహిమపరుస్తారని గత వారం మనం తెలుసుకున్నాము. Secondly, we learned that all those who bear more fruits, they will glorify God.
మరి రెండవది మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఎవరైతే అతిగా ఫలిస్తారో వారు దేవుని మహిమపరుస్తున్నట్టు తెలుసుకున్నాం. Jesus said in John's Gospel chapter 15 verse 8, John's Gospel 15 verse 8, యేసుక్రీస్తు ప్రభువు చెప్పి ఉన్నాడు ఈ యోహాను సువార్త 15:8లో, by bearing more fruit you glorify God. మీరు ఫలించినట్లయితే దేవుని మహిమపరుస్తున్నారని అది చెప్పి ఉన్నాడు. Somebody can read in English and somebody can read in Telugu. By bearing much fruit you will glorify God. By this my Father is glorified, you bear much fruit. ఒకరు తెలుగులో ఒకరు What will read? 15:8. Herein is my Father glorified, that ye bear much fruit. When you bear much fruit, my Father is glorified. So shall ye be my disciples. Yeah. మీరు బహుగా ఫలించడం వలన మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. అది then మీరు నా శిష్యులగుదురు. so Jesus said, by bearing more fruit my Father is glorified, then you are my disciples. మరి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు మీరు ఎక్కువగా ఫలించండి అప్పుడు మీరు నా యొక్క శిష్యులగుతారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. And thirdly we learn how to glorify God. మూడవది మనం దేవుని ఎలా మహిమపరచాలనేది మనం తెలుసుకుందాం. We learned that by completing the work of God, whatever the task God has given to us, when we faithfully finish that work, then God is glorified. మరి మన మూడవదిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని మనకు నమ్మకంగా విశ్వాసంగా మనం దేవుని మహిమపరిచినట్లయితే మనం ఫలిస్తామని ఉంది మూడవదిగా. When we have to finish that work, మనం ఎప్పుడైతే ఆయన పనిని నమ్మకంగా చేసి దాన్ని కొనసాగిస్తామో అప్పుడు మనము ఆశీర్వదించబడతాం తెలియజేస్తాం. దేవుని ఘనపరచిన వాళ్ళం. దేవుని గౌరవపరిచిన వారం అవుతాం. So whatever the work God has given to us, దేవుడు మనకి ఏమైతే పని ఇచ్చి ఉన్నాడో, so by doing that, మనం అది చేసినట్లయితే Bible says we are glorifying God. అది చేసినట్లయితే మనం దేవుని మహిమపరిచిన వారమే కాము. Today we will learn one more lesson. ఈ రోజు మనం ఇంకొక అధ్యాయం మనం ధ్యానించుకుందాము. Fear of God. దేవుని యందు భయం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్లా? I decided actually to say and speak some topic, but today again I decided we will learn one more lesson, fear of God. మరి ఈ రోజు మనం తెలుసుకుందాము దేవునిలో మనం ఎలా భయభక్తులు కలిగి ఉండాలి. Fear of God. భయం కలిగి ఉండాలి. If you read in the Old Testament, ఇప్పుడు మనం పాత నిబంధన చదువుకున్నట్లయితే there are many places it says fear God, fear God, fear God. మరి పాత నిబంధన కాలంలో అనేక సార్లు రాయబడింది మీరు దేవునికి భయపడండి, దేవునికి భయపడండి అని చెప్పారు. Fear God, obey His commandments. మరి దేవునికి భయపడండి, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడండి అని చెప్పి ఉన్నాడు. Fear God and don't sin. మరి దేవునికి భయపడలేదు దాంట్లో పాపం లేదు. పాపం చేయొద్దు. పాపం చేయొద్దండి. Fear God and do His will. మరి మనం భయపడి ఆయన చిత్తాన్ని నెరవేర్చమని చెప్పి ఉన్నాడు. So everywhere you find fear of God, fear of God, fear of God. మరి పాత నిబంధన కాలంలో ప్రతి చోట మీరు దేవునికి భయపడండి, దేవునికి భయపడని తెలియపరిచాడు. In the Old Testament time, the fear of God was the main topic. మరి పాత నిబంధన కాలంలో దేవునికి భయపడడం అనేది మొదటిగా ముఖ్యమైన అంశమై ఉన్నది. But in the New Testament, కొత్త నిబంధనలో there is no fear of God. మరి మనం భయపడాల్సిన ఇది లేదు. So we have to love God. మనం దేవుని ప్రేమించాలని. So a person cannot live with anyone out of fear. A person can live with somebody 100 years when there is love between them. మరి ఇప్పుడు మనము ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బ్రతికినప్పుడు కూడా మనం భయపడకుండా ప్రేమగా ఉండాలని చెప్తున్నాడు. మనం ఉంటే ఉండగలుగుతాం. ప్రేమగా ఉంటే మనం ఉండగలుగుతాం చెప్తున్నాడు. Can we stay with somebody with fear? మరి మనము భయపడకుండా ఉండగలమా? భయంతో ఉండగలుగుతామా? భయంతో ఉండగలుగుతామా? So Bible says we cannot live with somebody when there is a fear between us. మరి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది భయపడుతూ మీరు ఉండలేరని తెలియపరుస్తుంది. When there is love, we can stay with somebody. మనం ఎప్పుడైతే ప్రేమతో ఉంటామో అప్పుడు కలిసి ఉండగలమో తెలియపరుస్తుంది. Example, husband and wife. సపోజ్ భార్య భర్తలు They are together because they love each other. మరి వాళ్ళకు ప్రేమతో ఉంటే మాత్రమే ఉండగలరు. Today
children are staying with the parents? మరి పిల్లలు కూడా తల్లిదండ్రులతో నివసిస్తుంటారు. Reason they love their children, they love their parents. మరి ఏంటంటే వారు తల్లిదండ్రులు ప్రేమిస్తారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు ప్రేమిస్తారు కాబట్టి. In the church we live, together. ఇప్పుడు మనం చర్చిలో కూడుకున్నామంటే మన ప్రేమతో ప్రేమ ఉండడం వల్ల మనం కూడుకుంటున్నాము. So therefore the love is the main binding factor. మనలో జోడ్చేది మనందరినీ కలిపేది దేవుని యొక్క ప్రేమ ఉన్నది. So but today we will learn about fear of God. When we fear God, what will happen? మనము ఇక్కడ కూడుకొని దేవుని యొక్క వాక్యం ఏం ధ్యానించుకుంటామంటే If you- దేవునికి భయపడాలి అని తెలుసుకుంటున్నాము. If you read Psalm 25 మరి కీర్తనలు 25 అధ్యాయం చదువుకుందాము. verse 14, 14వ వచనం చదువుకుందాము. please turn with me book of Psalm chapter 25 మరి మనము కీర్తనలు 25 తీసుకొని verse 14. 14 చదువుకుందాం. The second of the Lord Ah. is with them that fear him, and he will show them his covenant. చదవండి brother. యెహోవా మర్మము యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల వారికి తెలిసే ఉన్నది. ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి the secret of the Lord, the secret is with them that fear him, and he will show them his covenant. మొదలండి మరి యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల వారికి తెలిసే ఉన్నదని దేవుడు అంటే తెలియపరుస్తుంది. So Sindura, God has many secrets. మరి దేవుడు అనేక మర్మాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నాయి. How can we understand those secrets? మరి ఆయన దగ్గర ఉన్న మర్మాలు మనం ఎలా తెలుసుకుంటాము? How can we find out those secrets? మరి ఆయన యొక్క మర్మాలు మనం ఎలా తెలుసుకుంటాము? God will not reveal to everyone those secrets. ఆయన యొక్క మర్మాలు ప్రతి ఒక్కరికి బయలుపరచడు. He will only reveal to them those who fear him. మరి ఎవరైతే భయభక్తి కలిగి ఉంటాడో వారికి ఆయన యొక్క మర్మాలు తెలియపరుస్తాడని తెలియపరుస్తుంది. There are many secrets God did not reveal in the word of God. మరి ఈ వాక్యంలో అనేక మర్మాలు అందరికీ బయలుపరచలేదు తెలియపరుస్తుంది. So tomorrow when we go to heaven, we will see many things which we never understood here on earth. మరి రేపు ఒకవేళ నేను పరలోక రాజ్యం పోయినట్లయితే ఆయన యొక్క మర్మాలు నాకు ఇంకా తెలుస్తుంది. And that's what Bible says, the secret of the Lord, God will reveal to them that only those who fear him. మరి దేవుని యొక్క వాక్యంలో ఆయన యొక్క మర్మాల గురించి ఎవరికి తెలియపరుస్తాడంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి బయలుపరుస్తాడు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. Example, God revealed many secrets to Paul. మరి సపోజ్ ఉదాహరణకి అపోస్తలుడైన పౌలుకి ఆయన యొక్క మర్మాలు అనేకము తెలియపరిచినాడు. Paul says, I went to third heaven, I saw many things in heaven. మరి అపోస్తలుడైన పౌలు చెప్పినాడు, నేను మూడో ఆకాశానికి వెళ్ళాను, అక్కడ అనేక విషయాలను తెలుసుకున్నానని చెప్తున్నాడు. Which I am not supposed to tell to anyone. మరి అలాంటి విషయం నేను అందరికీ అందరికి చెప్పకూడదు. God revealed to me. మరి ఆయన నాకు బయలుపరచడం పౌలు చెప్తున్నాడు. Paul says, whatever God revealed to me, I am writing few things to you. మరి పౌలు చెప్తున్నాడు, నాకు ఏమైతే దేవుడు తెలియపరచాడు ఆ మర్మాలను నేను కొన్ని రాసి అని చెప్తున్నాడు. So first thing, God will reveal many secrets to people, those who fear him, those who follow his word. మరి చాలా మందికి ఆ యొక్క మర్మాలు తెలియపరచలేదు, కానీ ఎవరైతే ఆయనకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాళ్ళకి కొన్ని మర్మాలు తెలియపరిచినాడని తెలియపరుస్తుంది. Once again we will read that verse 25 verse 14. It says, the secret of the Lord is with them that fear him, and he will show them his covenant. మరి ఒకసారి కీర్తనలు 25:14 మళ్ళీ చదువుకుందాము. Ah. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల వారికి తెలిసేయదని మళ్ళీ కూడా తెలుసుకుంటున్నాము. So God will reveal to everyone, those who fear him, every secret of God will be revealed to them. మరి ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో దేవుడు ఆయన మర్మాలను తెలియపరచడని ఉంటుంది. Please turn with me book of John's Gospel 7:17. యోహాను సువార్త యోహాను సువార్త 17:17 చూసుకుందాం. 7:17. 7:17 వచనం చూసుకుందాం.
John 7:17. We will read that verse. If any man will do his will, Ah. he shall know of the doctrine, whether it be of God or whether I speak of myself. Okay. If any man will do his will, he shall know of the doctrine, whether if it is of God or whether I speak of myself. Yeah. that's already- ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల Hmm. ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతటి నేనే బోధించున్నానో వాడు తెలుసుకొనును. He can understand because he fear God. He can follow because he has a fear of God. He has a love of God. మరి ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఈ యొక్క దేవుని యొక్క Marma. మర్మాలు తెలుస్తున్నాయని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. Jesus is telling whatever I am teaching, if a person has a fear of God, he will understand whether this teaching is from God or is teaching from some other person. మరి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి అర్థమవుతుంది ఇది దేవుని యొక్క బోధ మనుషుల యొక్క బోధ అనేటువంటిది కూడా తెలుసుకుంటారు. See, somebody said the word of God is a hidden treasure. మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్యం మనకి ఒక ట్రెజర్ లాంటిదని తెలియపరుస్తుంది. So, గుప్త నిధి లాంటిది. మనకు ఒక గుప్త నిధి లాంటిదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. Hidden treasure, you keep digging the earth, you will find hidden treasure. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యంలో తీస్తూ ఉండగా ఇంకా లోతైన మర్మాలు తెలియపరుస్తూనే ఉంటుంది దేవుని యొక్క వాక్యం. So therefore, God's word, not only one day it will be revealed, every day God will keep revealing many things which we do not know. దేవుని యొక్క వాక్యం మనకు ప్రతిరోజు ఎదుగుతూ ఉంటే కొత్త మర్మాలు తెలుస్తూనే ఉంటుంది. Example, Jeremiah 33 verse 3. మరి ఉదాహరణకు ఇర్మియా 33 చూసుకుందాము. It says, call unto me, I will answer you. Jeremiah 33 verse 3. Call unto me, I will answer you. Telugu chudandi. నాకు మొరపెట్టుము, Yeah. నేను నీకు ఉత్తరమిచ్చేదను. చదవండి. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయుదును. I will reveal you secret things. మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే గూఢమైన విషయాలు. గూఢమైన విషయాలను నేను బయలుపరుస్తానని When చెప్తున్నాను. he will reveal the things, మరి ఎప్పుడు అవి బయలుపరుస్తాడంటే call unto me. నన్ను అడగండి అంటున్నాడు. నన్ను నాకు పిలవండి, మొరపెట్టుడి. నాకు మొరపెట్టుడి, నాకు ప్రార్థన చేయడం అంటున్నాడు. You call unto me, I will answer you. Not only I will answer you, I will reveal you many secrets which you do not know. మీరు నాకు మొరపెట్టినట్టయితే మీ ప్రార్థన నేను అంగీకరిస్తాను, మర్మాలను కూడా తెలియపరుస్తాను దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. Sometimes Dinakaran used to tell, this is God's telephone number. మరి ఒక్కోసారి దినకరన్ గారు చెప్తారు దేవుని యొక్క ఫోన్ నెంబర్ అనేసి. You call 33377. మరి మీరు 333 777 అనేటువంటిది చెప్తారు. 3327. 3327 చెప్తా దినకరన్ So గారు. God's telephone number. దేవుని యొక్క ఫోన్ నెంబర్ అంటది. 33:3, Jeremiah 33:3, call unto me, I will answer you. మరి ఇర్మియా 33:3లో నాకు నాకు మొరపెట్టుడి. మొరపెట్టుడు నీకు ఉత్తరం ఇస్తానండి. Matthew 7:7 says, ask and it shall be given unto you. మరి మత్తయి 7:7లో మీరు నన్ను అడగండి నేను మీకు ఉత్తరం ఇస్తానని ఉన్నది. అడుగుడి నీకు ఇయ్యబడేది ఉన్నది. So therefore this is God's telephone number. మరి ఇప్పుడు సపోజ్ ఇది దేవుని యొక్క ఫోన్ నెంబర్ అయి ఉందని నువ్వు తెలుసుకోవాలి. So when we call unto him, Bible says, I will reveal many secrets to you. I will answer your prayer, but I will reveal many secret things. మీరు నాకు మొరపెట్టినట్లయితే నేను మీకు ప్రార్థన విని మీకు అనేకమైనటువంటి మర్మాలు నేను తెలియపరుస్తానని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. So Bible says God is a God who reveals to people who fear him, who love him, who obey his commandments. మరి మనము ఎవరైతే దేవునికి లోబడి ఆయనకు భయపడతామో, ఆయన ప్రేమిస్తామో, ఆయన మనకి ప్రతి గూఢమైనటువంటి రహస్యాలు మనకు తెలియపరిచే దేవుడై ఉన్నాడు. Call unto me.
నాకు మొరపెట్టండి అని చెప్తున్నాడు. I will answer you. నేను మీకు ఉత్తరం ఇచ్చిందని I చెప్తాను. will reveal you many things which you do not know. మరి నేను మీకు బయలుపరుస్తాను అనేకమైనటువంటి రహస్యాలని చెప్తున్నాడు. మీకు తెలియని అనేక విషయాలను నేను మీకు తెలియపరుస్తానని చెప్తున్నాడు. So therefore, please turn with me one more verse, Deuteronomy, అట్లాగే మనం ద్వితీయోపదేశ కాండం తీసుకుందాము. chapter 29. మరి 29. Again, here also Bible teaches God is a God who reveals the secrets of Him to the people who obey Him, who fear Him, who love Him. మరి ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడికి ఎవరైతే భయపడతారో వారికి ఆయన యొక్క మర్మాలు తెలియపరచని ఇక్కడ రాయబడి ఉంది. 29:29. మరి 29 చదువుకుందాము. It says the secret things belongs to the Lord. Yeah. చదవండి. The secret things belongs to the Lord. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. But the things which are belongs, but the things that are revealed, they belong to us and to our children forevermore, that we may all do the words of the law. రహస్యము మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యం అన్నిటిని అనుసరించుకుంటున్నారు. బయలుపరచబడినది ఎల్లప్పుడూ మనమియు మన సంతతి వారందరూ చెప్పుదురు. సంతతి వారు. సంతతి వారందరినీ చెప్పుదురు. Right. So now here are two things. Bible says all secret things belongs to God. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్తుందంటే రహస్యములన్నీ కూడా దేవుడి దగ్గర ఉన్నాయని తెలియపరుస్తుంది. దేవునికి సంబంధించినవి. దేవునికి సంబంధించిన తెలియపరుస్తుంది. But the things which God revealed, they are for us and for our children to obey them and follow them. మరి అక్కడ దేవుని యొక్క రహస్యములు మనకు మన పిల్లలకి బయలుపరచాలని చెప్తున్నాడు. ఎందుకంటే మన దేవునికి భయపడాలి కాబట్టి. రహస్యములు దేవునికి సంబంధించినవి మనకి ఏవైతే దేవుడు బయలుపరిచాడో అవి మనకు మన సంతతి వారికి అని దేవుడు మనకు చెప్తున్నాడు. సో మెనీ సీక్రెట్స్ బిలాంగ్స్ టు గాడ్, బట్ మెనీ సీక్రెట్స్ గాడ్ ఆల్సో రివీల్ టు us also. మరి అనేక సంగతులు మనకు మన పిల్లలకు దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తున్నారని ఉంది. So God has a many secrets, and one day He will reveal to you and me when we start keep following Him, when we fear Him, and when we love Him. మరి ఆయనకి ఎవరైతే భయపడతారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యంలోని మర్మాలన్నింటినీ కూడా బయలుపడతారని తెలియపరుస్తుంది. Example, Daniel prayed, ఉదాహరణకు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. and God revealed him the secret or the dream which King Nebuchadnezzar had. మరి దేవుడు దానియేలు ప్రార్థన చేసినప్పుడు రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళల గురించి బయలుపరిచాడు. Yeah. And Daniel told King Nebuchadnezzar, you saw this dream, and this is the meaning of that dream. మరి దానియేలు రాజుకు చెప్పినాడు, నీకు వచ్చినటువంటి కళ యొక్క భావం ఇది అని తెలియపరిచినాడు రాజు. The king was surprised. మరి ఆశ్చర్యపోయినాడు రాజు. Oh my God, Daniel, your God is a true God. మరి దానియేలుతో చెప్తున్నాడు, నీ దేవుడు నిజమైన దేవుడు అనేసి. God revealed you so many secrets. మరి దేవుడు నీకు బయలుపరిచిన అనేకమైన రహస్యములని రాజు చెప్పాడు. Any problem, king used to come to Daniel and he used to tell, Daniel, pray for me. Please tell what your God has to tell about these things. మరి ప్రతి విషయంలో దానియేలు దగ్గరికి వచ్చి రాజు అడుగుతున్నాడు, నీ దేవుడికి అడుగు, నాకు వచ్చినటువంటి కళ భావాలు తెలియపరుస్తాడు. There was one more man, God revealed many visions. ఇంకొక మనిషి కూడా ఉన్నాడు, దేవుని యొక్క మర్మాలు తెలియపరిచినటువంటి. God revealed the secrets to him. మరి దేవుని యొక్క మర్మాలు ఆయన తెలియపరిచాడు. That was Joseph. ఆయనే యోసేపు అయి ఉన్నాడు. So Joseph, he was in Egypt, మరి యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు and the king also had a dream. మరి రాజు కూడా కళలు వచ్చి ఉన్నాయి. So he was confused. He don't know what to do. మరి ఆ రాజు చాలా అర్థం కాకుండా పరిస్థితిలో ఉన్నప్పుడు At that time, Joseph went to him, ఆ టైంలో యోసేపు అక్కడికి వచ్చి రాజు దగ్గరికి. and somehow Joseph said, "You give me little time." మరి యోసేపు చెప్పాడు, కొంచెం టైం ఇవ్వండి అనేసి. He prayed for king. మరి ఆయన రాజు గురించి ప్రార్థన చేస్తున్నాడు. Finally, God revealed the dream, మరి ఆ యొక్క కళ గురించి దేవుడు బయలుపరిచినాడు and యోసేపుకి. he said, "King, so and so, you have to do it." మరి యోసేపు రాజుకు చెప్పినాడు, ఇది జరగబోతుంది అనేసి. And exactly same thing happened.
మరి అదే జరిగిందని వాక్యంలో ఉంది. So, even there are many servants of God, when they prayed, God revealed them. మరి దేవుని యొక్క సేవకులు అనేక మంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకు బయలుపరిచి ఉన్నాడు. Please turn with me Psalm 103, మరి కీర్తన 103 మనం తీసుకున్నాము. verse 7. మరి 7వ వచనం చదువుకుందాము. Psalm 103, verse 7. కీర్తనలు 103 7 అధ్యాయం చదువుకుందాము. He made known his ways unto Moses, his acts unto the children of Israel. Okay. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. He made known his ways unto Moses, his acts unto the children of Israel. మరి ఆయన మోషేకు తన మార్గమును తెలియపరిచినాడు, ఇశ్రాయేలుకి వంశస్థులకు ఆయన యొక్క క్రియలను బయలుపరిచినాడని ఇక్కడ ఉంది. All Israel put together and Moses was alone. So God revealed many things to Moses, not to Israelites. కానీ మరి ఇశ్రాయేల్ పబ్లిక్లు చాలా మంది ఉన్నప్పుడు కూడా మోషేకు మాత్రమే దేవుడు రహస్యాలను బయలుపరిచి ఉన్నాడు. Moses used to go to God and talk to him and bring new message and used to reveal to the people. మరి మోషే కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మోషేకు దేవుడు తెలియపరిచిన సంగతులన్నిటిని కూడా వచ్చి ఇశ్రాయేల్ పబ్లిక్ తెలియపరిచారు. So first of all, those who fear God, మొదటిగా ఎవరైతే దేవునికి భయపడతారో so God will reveal his secrets to them. మరి దేవుడు వారికి మర్మాలను బయలుపరుస్తాడని ఉంది. So it's not only Joseph, not only Daniel, it can be you and it can be me, it can all together also. మరి దేవుడు మర్మాలు తెలియపరిచిన ఒక దానియేలుకే కాదు, ఒక యోసేపుకే కాదు, కానీ నీకు నాకు కూడా తెలియపరిచిన వాడై ఉన్నాడు. I heard many people say, I fast every week, I don't eat particular day. Sometimes God will reveal to them many things. మరి అనేక మంది తెలియపరుస్తూ ఉంటారు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు ఈ తెలియపరిచి ఉన్నాడని చెప్తా ఉంటారు. So weekly once fasting is always good. మరి వారానికి ఒక రోజు ఉపవాసం ఉండడం మంచిది. We used to do many years, fasting like that. మరి మనం కూడా అనేక రోజులు చేశాను, అనేక సంవత్సరాలు చేశాను. And now Bible says now fasting should be it's secret. We should not tell everyone today I am fasting. కానీ ఉపవాసం అనేటువంటిది అందరికి తెలియపరిచేటువంటిది కాదు, కానీ రహస్యంగా చేసుకునేటువంటి ప్రార్థన. Jesus said when you fast, మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు, ఉపవాసం చేస్తున్నప్పుడు anoint your hair with oil, మరి నీ యొక్క తలను నూనెతో అంటుకొని, wash your face, నీ యొక్క ముఖమును కడుక్కొని, and be smart as if you are going out. మరి అట్లా తయారై నువ్వు వెళ్ళి ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టు తయారు కావాలా. ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టు తయారయ్యి, If anybody sees you, they should not think, oh, he's fasting. They should think, oh, this man is going out. కానీ ఎవరు కూడా అనుకోవాలి నేను ఉపవాసం ఉండలేదు, బయటకు వెళ్తానని అనుకోవాలి. Jesus said when you fast, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఉపవాసం ఉన్నప్పుడు don't show your face very dull. కానీ నువ్వు అందరికీ నీ ముఖాన్ని వికారంగా చూపించుకోవద్దని చెప్తున్నాడు. The moment they ask you, why you are so dull today? నువ్వు ఎందుకు అలా డల్లుగా ఉన్నావు అడగద్దు. వాళ్ళు అడిగినారు అనుకోండి, అడిగితే oh no, today I am fasting. నేను ఈ రోజు ఫాస్టింగ్ అని చెప్పొద్దు, We should not do that. అట్లా చేయొద్దని చెప్తున్నాడు. So that is the reason. Wash your face, nicely shave. If men shave properly, take a bath. If women nicely take a bath and be smart as if you are going out. మరి పురుషులైతేనేమో గడ్డం చేసుకొని మంచిగా స్మార్ట్గా ఉండాలి, ఆడవాళ్ళైతేనేమో స్నానం చేసుకొని ఫ్రెష్గా ఉండాలి. In the Old Testament time, those people after getting from sleep, they never used to brush it seems. మరి పాత నిబంధన కాలంలో ఎవరు కూడా ఉపవాసం చేసినప్పుడు ఉపవాసం చేసేటప్పుడు ముఖం కూడా కడుక్కోరని చెప్తున్నారు. they don't even brush it seems. ఈవెన్ పళ్ళు కూడా తోముకోరంట. They don't even comb their hair after they get up from sleep. మరి వారు తల ఇంటికలు కూడా సరి చేసుకోరంటున్నారు. Same lungi, same nightie. మరి అదే లుంగితో అదే నైట్తో ఉంటారంట. If anybody comes inside, ఎవరు వచ్చి అడిగినప్పుడు why you are so dull today? ఎందుకు నువ్వు డల్లుగా ఉన్నప్పుడు No brother, today I am fasting. నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను చెప్తారు. So when you say like that, ఆ విధంగా చెప్పొద్దు అంటున్నాడు. or if you say like that, మరి నువ్వు అలా చేస్తున్నావా? అలా చేస్తే మనం రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం.
అలా చేసినట్లయితే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాము. We lose those blessings. అవన్నీ మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాము. I tell everyone those who are fasting, మరి ఆ విధంగా వద్దని చెప్తున్నాను. don't act as you're fasting. మరి నువ్వు అవి ఉపవాసాన్ని అట్లా ఆచరించకూడదు చెప్తున్నాడు. First of all, we should not do Lent, మరి అసలు మరి ఉపవాసాలను చేయకూడదు. and most of our Christians are doing. మరి చాలా మంది క్రైస్తవులు అలా చేస్తున్నారు. లెక్క So only you do that fast 40 days period. Afterwards, you live the way you like. మరి 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత మరి నీకు నా అనుభవం జీవిస్తావు. We have to periodically fast at least once in a week. మరి మీరు ప్రతి వారం ఒక రోజైనా ఉపవాసం చేయాలి. And when you're fasting, we should not tell anyone, మీరు ఉపవాసం చేసినప్పుడు ఎవరో చెప్పకూడదని తెలియపరుస్తుంది. and we should not reveal to anyone. ఎవరికి మీరు బయలుపరచని చెప్పకండి. Even Jesus said, when you're giving, మీరు మరి యేసుక్రీస్తు ప్రభువుని మీరు ఇస్తున్నప్పుడు కూడా యేసు ప్రభు చెప్పిన మాట మీరు ఇచ్చేటప్పుడు, ఆ, even don't let your left hand know what your right hand is giving. మరి మీరు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు మీరు ఇస్తున్నప్పుడు కానుకలు కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతి కూడా తెలియపరచాలి. Yes. When you pray, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు let not everyone see when you're praying. మరి ఎవరు చూడకుండా నువ్వు చేయాలి. Go into your room, నీ రూమ్ లోకి వెళ్ళేసి close your door, నీ డోర్ పెట్టుకునేసి then you pray to God. మరి నువ్వు అప్పుడు ప్రార్థన చేయాలి నీ తండ్రికి. God will give you answer. మరి దేవుడు నీకు ఆన్సర్ So therefore, Bible says, మరి అదే విధంగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. whatever you do, ఏమైనా నువ్వు చెయ్యి, you do it in secret. నువ్వు ఏది చేసినా రహస్యంగా చేయమని తెలియపరుస్తుంది. The secret of fasting, మరి ఉపవాసం కూడా సీక్రెట్ చేయమని చెప్తుంది. the secret of fasting, the ఉపవాస యొక్క రహస్యం ఏంటి? ఉపవాసం యొక్క రహస్యం ఏమిటంటే The secret of prayer, మరి సీక్రెట్ ప్రార్థన చేయాలి. ప్రార్థన యొక్క రహస్యం ఏంటి? ప్రార్థన యొక్క రహస్యం ఏమిటంటే The secret of giving, సీ- ఇచ్చే రహస్యం ఏంటి? ఇచ్చే రహస్యం కూడా ఏమిటంటే Do everything in secret. ప్రతిదీ కూడా రహస్యంగా ఇవ్వాలి అంటారు. అది ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది. The secret of prayer, pray in secret. మరి ఇంగ్లీష్ లో అలా తెలియపరుస్తుంది అన్ని కూడా సీక్రెట్ ఉండమనేసి. So therefore, the first blessing when we fear God, He will reveal many things. మరి మొదటిగా మనం నేర్చుకుంటుంది ఏమంటే మనం ఆయనకు భయపడితే ఆయన యొక్క రహస్యాలు మనకు తెలియపరచడం ఉంది. Maybe one more point we will study. మనం ఇంకోటి నేర్చుకుందాము. The second blessing, రెండవ ఆశీర్వాదము, when we fear God, మరి ఎప్పుడైతే మనం భయపడతామో then Bible says God will bless us which we do not know, which we have not seen. మరి మనం ఎప్పుడైతే ఆయనకి భయపడతామో ఆయన యొక్క ఆశీర్వాదంలో మనము చూస్తామని ఉంది. The eyes of the Lord will be upon them, those who fear God. మరి ఎవరైతే దేవునికి భయపడతారో వారు దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకుంటారు చూస్తారు అండి. దేవుని దృష్టి వాళ్ళ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఎవరైతే భయపడతారో దేవుని యొక్క దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. Please turn with me, book of Psalm 33:18. అదే విధంగా కీర్తన 33:18 చదువుకుందాం. Second blessing, when we fear God, రెండవ ఆశీర్వాదం దేవుని యొక్క భయం గురించి తెలుసుకుందాం. God's eyes will be upon them, those who fear Him. ఎవరైతే దేవునికి భయపడతారో వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉందని తెలియపరచాలి. Verse 18, behold, the eyes of the Lord is upon them that fear Him, upon them that hope in His mercy. 18. Maybe 19 Telugu, sorry. ఆయన దృష్టి యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నది. 33 verse 19 తెలుగులో Yes. 33:19, ఇంగ్లీష్లో 33:18. యెహోవా దృష్టి Now, ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. see second blessing, Rajesh, it says God's eyes will be upon them. God will be always looking at that person who fear Him. మరి రెండవ ఆశీర్వాదం ఏమంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందని దేవుని యొక్క వాక్యమును తెలియపరుస్తుంది. Bible says God beholds with His eyes. God always looks with His eyes. మరి దేవుని యొక్క కనుదృష్టి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద చూస్తూనే ఉంటాడు దేవుడు. God's eye is
there is no place where we can say there is no eyes of God. మరి దేవుని యొక్క కనుదృష్టి ప్రతి స్థలంలో ఉంటుంది, కానీ ఆయన భయభక్తులు గల వారి మీద ప్రత్యేకంగా ఉంటుంది తెలియపరుస్తుంది. So second blessing is God always will take care of them. God will always protect them wherever they go, whatever they do. God will be looking at them. God will be following them. మరి దేవుని యొక్క భయభక్తుల గల వారి మీద వారు ఎక్కడికి పోయినను, వారు ఎక్కడ నివసించినను దేవుని యొక్క కనుదృష్టి ఆయన వాళ్ళ మీద ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. Book of Exodus. మరి రెండవ కాండంలో Book of Exodus 3:7. నిర్గమకాండం 3:7 వచనం చదువుకుందాం. Chapter 3, verse 7. 3:7 చదువుకుందాము. See what Bible says. మరి వాక్యం ఏం తెలియపరుస్తుందో. Yeah. 3:7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా సూచితిని. Let me read in English. And the Lord said, I have surely seen the affliction of my people which are in Egypt. మరి దేవుడు So God saw where Egypt were suffering. మరి ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బాధను యెహోవా దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ తెలియపరుస్తుంది. He saw when people are suffering. అక్కడ మరి వారు ఐగుప్తులో అంత కష్టపడుతున్నటువంటిది మన తండ్రి అయిన దేవుడు చూసినని ఇక్కడ రాయబడింది. Verse 16, same 3:16. అట్లాగే 3:16లో It says, నీవు వెళ్ళి Go and gather the elders of Israel together and say unto them, The Lord God of your father, God of Abraham, of Isaac, and Jacob, appeared unto me, saying, I have surely visited you and seen that which is done to you in Egypt. మరి అక్కడ 16వ వచనంలో నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా అనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంబంధించిన దానిని నిశ్చయముగా సూచితిని. I have seen you people when you are suffering in Egypt. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఎంత కష్టపడుతున్నారో నేను చూసి ఉన్నానని దేవుడు తెలియపరుస్తున్నాడు. So sometimes we may have a doubt whether God is seeing or no when I am suffering. మనకు ఒకసారి అనిపిస్తుంది మన కష్టాలు అన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడో లేదో అనేసి. Where is God? ఎక్కడున్నాడు దేవుడు? Why is allowing all these problems? మరి ఎందుకు నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం అనుకుంటాము కదా, దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? దేవుడు Why God is allowing? దేవుడు ఈ నా కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు మనం అనుకుంటాము. Why God is not solving my problem? దేవుడు ఎందుకు నా సమస్యలు తీర్చడం లేదని అనుకుంటాము. Does God know my problem? దేవుడు తెలియదా నా కష్టాలు అనుకుంటాము మనం ఒకసారి. Here is the answer. ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ ఉంది నేను చూస్తున్నాను అనేసి. The eyes of the Lord is upon them that fear God. ఎవరైతే దేవుడికి భయపడతారో వారి మీద దేవుని యొక్క కన్ను చూస్తున్నది దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. Satyanarayana, whatever you are praying, God is seeing and He is listening to you. మరి సత్యనారాయణ బ్రదర్ మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పక వింటాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. He will solve all your problem one day. మీ యొక్క సమస్యలను దేవుడు తీరుస్తాడని. Amen. ఆమేన్. Every problem, not only him, Rajesh family, Devadaran family, my family. So God is looking every family, every individual, every person, and whatever the problem we are facing, definitely God knows it and He knows how to solve those problems. మరి దేవుడు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సమస్యలను కూడా తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు. Israelites, He says, I saw you in Egypt. మరి ఇశ్రాయేల్ ప్రజల కష్టంలో ఉన్నప్పుడు ఐగుప్తులో ఉన్న వారిని దేవుడు చూసినది తెలియపరుస్తుంది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో. Amen. ఆమేన్. Our God is not a blind God. మన దేవుడు చూసేటువంటి దేవుడై ఉన్నాడు. గుడ్డివాడు కాదు. గుడ్డివాడు కాదనండి. He is not a blind God. ఆయన గుడ్డివాడు కాదు. Our God is a God who can see. మన దేవుడు చూసేటువంటి దేవుడై ఉన్నాడు. Our God is not a deaf God. మన దేవుడు చెవిటివాడు కాదు. He can listen to us. ఆయన ప్రతిదీ వినే దేవుడై ఉన్నాడు. He is very much present with us. ఆయన యొక్క ప్రసన్నత మనకు ఉంది. Amen. ఆమేన్. Please turn with me once again. Book of Psalms, chapter 11, 4 and 5. అదే విధంగా కీర్తనలు 11:4 చదువుకుందాం. Yeah, please turn with me. Psalms 11, 4 and 5.
మన కీర్తనలో 11:4 చదువుకుందాము. It says, "The Lord is in the holy temple, the Lord's throne is in heaven, his eyes behold, his eyelids try the children of men." 5th verse, 4th verse. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. Adi, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేస్తున్నాడు. right. See, Bible says, God is in heaven, దేవుడు పరలోకమందు ఉన్నాడు. his throne also is in heaven, ఆయనకి సింహాసనం కూడా పరలోకంలో ఉన్నది. he is sitting in heaven, ఆయన పరలోకమందు కూర్చుని ఉన్నాడు. but where is he? ఆయన ఎక్కడ చూస్తున్నాడు? Down, కింద చూస్తున్నాడు. where you and me are dwelling. నీవు నేను ఎక్కడ ఉన్నామో మనల్ని చూస్తున్నాడు మన What దేవుడు. a wonderful God. Amen. అంత గొప్ప దేవుడు మన దేవుడు. God is a God who sees us. మన దేవుడు చూసేటువంటి దేవుడు అయి He ఉన్నాడు. is not a blind God. ఆయన గుడ్డివాడు కాదు. 1 Peter chapter 3:12. మొదటి పేతురు 3:12. Chapter 3:12, 1 Peter 3:12. All these verses tell God is a God who sees us. He always beholds us. He always looks down, and especially those who fear Him, those who love Him, and those who obey Him. మరి ఎవరైతే దేవుడికి భయపడతారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారందరికీ దేవుడి యొక్క మర్మాలు తెలియపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. Yeah, 1 Peter 3:12. If you turn with me and read that. For the eyes of the Lord For the eyes of the Lord are over the righteous, are over the righteous, his ears are open unto their prayer. His ears are open unto their prayers. Yes, there are authority. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, Uh-huh. ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి. See, God will see those who are righteous. మరి ప్రభువు చూస్తున్నాడు ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారిని. But if we say, not only He sees the righteous, He will also answer them when they seek Him. మరి ఆయన చూడటమే కాకుండా ఎవరైతే ఆయన ప్రార్థన చేస్తుంటారో వారి ప్రార్థన మీద ఆయన యొక్క శివుడు కూడా ఉంటున్నాయని చెప్తున్నారు. Once again, for the eyes of the Lord are over the righteous, and His ears are open unto their prayers. మరి But the face of the Lord is against them that do evil. మరి ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపులో ఉన్నవి. కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం. God is always against people who sin against Him. మరి ఎవరైతే కీడు చేస్తా ఉంటారో వారికి దేవుని యొక్క ముఖము విరోధంగా ఉన్నదని తెలియపరుస్తుంది. God saw Israelites. మరి యేసుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూసి ఉన్నాడు. God saw everyone who feared Him. మరి దేవుడు ప్రతి భయపడే వారందరినీ చూస్తూ ఉన్నాడు. There is one more verse, Psalm 56:13. అదేవిధంగా కీర్తనలో 56:13 కూడా ఒక మాట ఉంది. 56:13. 56:13 56:13. See what Bible says here also. ఇక్కడ ఏమి ఉన్నాడో చూసుకుందాము. For thou hast delivered my soul from death, let not thou deliver my feet from pain. Yeah, Saran brother. 56:13. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, Ah. నేను నీకు స్తుతి యాగములు అర్పించెదను. 56:13. Yes, Pastor. Yeah, I am sorry. Yeah, 13. For thou hast delivered my soul from death, will not thou deliver my feet from falling, that I may walk before God in the light of living. So God, He will also deliver when we are walking in the wrong way. మరి దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరు ఎప్పుడైతే చెడు మార్గం. చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా దేవుడు చూసేటప్పుడు He sees and delivers us. మరి ఆయన చూసి మనకు విడుదల ఇచ్చేటట్టు వాడే So there are many references Bible says God is a God who sees, God is a God who takes care of us, God is a God who protects us, God is a God who always look at through His eyes. మరి దేవుని యొక్క వాక్యం అనేక చోట్ల రాసి ఉన్నది. ఆయన ఎవరైతే భయపడతారో వారి అందరినీ చూసేటువంటి దేవుడై ఉన్నాడని తెలియపరుస్తుంది. First of all, God will reveal every secret to them that fear Him. మరి మొదటిగా దేవుని యొక్క భయభక్తులలో వారి పక్షాన దేవుడు వారి యొక్క మర్మాలను బయటపెడతారని ఉంది. Secondly,
రెండవదిగా God will always see them that fear Him. మరి ఎవరైతే ఆయనకి లోబడతారో భయపడతారో వారిని చూసేటువంటి దేవుడై ఉన్నాడు. Do you think He will only see us? No, no. He will see and He will deliver us. మరి ఒక ఆయన చూసేటువంటి దేవుడే కాదు కానీ చూసి కూడా ఆయన మనకి విడుదల ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. When we are, our children are little children, మరి మన చిన్న పిల్లలు అంటే మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, మనకి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు whenever we go to park, మరి ఎప్పుడైనా పార్క్ వెళ్ళినప్పుడు when they play, అక్కడ ఆడుతున్నప్పుడు so what will we do? మనం ఏం చేస్తాం? That is what we'll do. We watch them. We will watch them, correct? మనం చూస్తూ ఉంటాం అన్నమాట. We will be keep on watching where they are climbing, how they are coming down. If they fall, what we will do? Immediate catch. Immediately we will go and catch that person, that son or daughter, and we will try to comfort that child. మరి మన పిల్లలు పార్కులలో ఆడుతున్నప్పుడు మనం వాళ్ళని కనిపెట్టుకొని చూస్తూ ఉంటాము ఎక్కడ పడిపోతారో ఏం జరుగుతుందో అన్నట్టుగా. ఒకళ్ళు పడిపోయారనుకోండి, తక్షణం వెళ్ళి వారిని మనం పట్టుకొని కాపాడాలి. ఆదరిస్తాం. So therefore, same thing, God also will do same thing. మరి అట్లాగే దేవుడు కూడా మన పక్షాన ఆ విధంగా ఉంటాడు. మనం ఎక్కడైనా పడిపోతాం అన్నట్టుగా మనం పడిపోయేటువంటి టైంలో మనం పట్టుకునే దేవుడై ఉన్నాడు. Amen. ఆమేన్. We thank God for such a wonderful God. మన దేవుడు గొప్పవాడైనందుకు మన దేవుడికి God willing, we will learn other two important points next week. మరి ఇంకా రెండు ముఖ్య అంశాలు తెలుసుకుందాం వచ్చే వారం. The blessings when we fear God. మనము మరి ఎవరైతే భయపడతారో వారికి వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి తెలియపరుచుకుందాం. Amen. ఆమేన్. We'll just pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for speaking to us. తండ్రి మీకు వందనాలు తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు. Father, thank you very much for your word, Lord. తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లించుకొచ్చిన తండ్రి వాక్యం గురించి. And we thank you for speaking to us from many verses, Lord. అయ్యా మీకు కృతజ్ఞతలు చెల్లించుకొచ్చిన తండ్రి యొక్క వాక్యంలోని అనేక మర్మాలు మనకు తెలియపరిచినందుకు. Thank you. God, Bible says God will always, Lord, reveal the secrets of many things to the people who fear Him. అయ్యా నీ యొక్క వాక్యంలో తెలియపరిచినారు ప్రభువా. ఎవరైతే నేను భయభక్తులు కలిగి ఉంటారో వారికి మీరు మర్మాలు తెలియపరిచే దేవుడని మేము తెలుసుకున్నాం ప్రభువా. Lord, you revealed many secrets to Daniel and Joseph, Lord. తండ్రి మీకు మీరు మరి దానియేలుకును యోసేపుకును అనేక మర్మాలు తెలియపరిచిన దేవుడైనారు. The kings were surprised when this Daniel and Joseph revealed them those secrets, Lord. అయ్యా మీరు దానియేలు పక్షంలో అదేవిధంగా జోసెఫ్ పక్షంలో తను మీరు చేసినటువంటి మర్మాల నుంచి రాజులే ఆశ్చర్యపోయినారు తండ్రి. Yes, Lord, you are God who always reveal secrets, Lord. అవును తండ్రి, మీరు గొప్ప దేవుడైనారు తండ్రి. మీరు ఎప్పుడు మర్మాలు తెలియపరిచే దేవుడైనారు. And secondly, Bible says God will always look at them that fear God. మన దేవుని యొక్క వాక్యంలో తెలియపరుచుకున్నాం తండ్రి, చూసుకున్నాం తండ్రి. ఎవరైతే ఆయన భయభక్తులు ఉంటారో వారిని చూసేటువంటి దేవుడై ఉన్నారు తండ్రి. Though you are in heaven, O Lord, అయ్యా మీరు పరలోకమందున్నారు తండ్రి. though your seat, your throne is in heaven, Lord, అయ్యా మీకు సింహాసన పరలోకమందున్నారు తండ్రి. but still you look down upon us. అయ్యా నువ్వు అక్కడి నుంచి కూడా భూమి మీద మమ్మల్ని చూస్తున్న దేవుడు తండ్రి. So nice of you, and thank you, Father. అయ్యా మీరు చాలా మంచి దేవుడు తండ్రి. మీకు కృతజ్ఞతలు చెల్లించుకొస్తున్నాం తండ్రి. Help us that we may continue to love you, fear you, walk with you, and do your will, Father. అయ్యా మేము మీతో నడుస్తుండగా తండ్రి, మేము ప్రేమిస్తుండగా తండ్రి, మీరు మా పక్షాన ఉండమని అడుగుతున్నాం తండ్రి. We want to do your will, Father. అయ్యా మీ చిత్తాన్ని మాతో బయలుపరుచుకుని అడుగుతున్నాం తండ్రి. We want to do your will, Father. అయ్యా మీరు మాత్రమే చేయండి మీకు చిత్తాన్ని మా మీద తండ్రి. మేము నాయన మీ చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాం ప్రభువా. అవును So తండ్రి. you help us, Father. సహాయం చేయండి తండ్రి. Lord, we remember every our church member. అయ్యా మా సంఘస్థులందరూ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. Bless everyone, Father. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి And తండ్రి. very specially bless those who have come today. అయ్యా ఎవరైతే వచ్చారో వారిని అయ్యా ఎవరైతే వచ్చారో వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించుకోవడం. And even we remember those who could not come, even bless them also. అయ్యా ఎవరైతే రాలేకపోయినా వారిని కూడా దీవించుకోవడం తండ్రి. And maybe we request you to bless everyone who is watching through Facebook and this YouTube, oh Father. అయ్యా ఎవరైతే ఈ యొక్క ఫేస్బుక్ లో తండ్రి, యూట్యూబ్ లో వింటున్నారు దేవుని యొక్క వాక్యాన్ని, అట్టి వారిని కూడా దీవించుకోవడం Bless తండ్రి. every Christian, oh Lord. ప్రతి ఒక్క క్రైస్తవులు దీవించడం తండ్రి. Bless every non-Christian, oh Father. అయ్యా నా క్రైస్తవుల కార్యాలను కూడా దీవించుకోవడం తండ్రి. Help us, Lord, that all Christians may come together and love you and obey your will, Father.
అయ్యా ప్రతి ఒక్క క్రైస్తవుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే నీ దగ్గరికి వస్తూ నీకు లోబడుతున్నారో అట్టి వారిని దీవించవలసినాం తండ్రి. You help us to glorify your name. అయ్యా సహాయం చేయండి తండ్రి. నీ నామానికి మహిమ కలుగుగాక తండ్రి. And we remember all our church members, bless each and every one. అయ్యా మా సంఘస్థులందరూ ప్రతి ఒక్కరిని దీవించవలసినాం We తండ్రి. thank you for the Rajesh family. అయ్యా రాజేష్ కుటుంబాన్ని గురించి తండ్రి. థాంక్స్. Bless him and his wife and the wonderful children. అయ్యా ఆయన భార్య బిడ్డను దీవించవలసినాం We తండ్రి. pray for the Devdanam and his wife and children, Lord. అయ్యా దేవదానాన్ని భార్య బిడ్డను దీవించవలసినాం తండ్రి. And even we remember our family, Lord. అయ్యా నీ దాసుల కుటుంబాన్ని దీవించవలసినాం Lord, bless our family, Lord. అయ్యా మా కుటుంబాన్ని కూడా And దీవించవలసినాం. bless every family who could not come, Lord. అయ్యా రాని వారిని కూడా దీవించవలసినాం తండ్రి. Bless everyone and heal every sick person. అయ్యా ఎవరైతే బలహీనత ఉన్న వారందరూ ముట్టమనవలసినాం తండ్రి. Bless all our youth who are studying. See that, Lord, they go to next class. అయ్యా మా యవనస్తులు చదువుతుండగా వారిని తండ్రి నెక్స్ట్ క్లాస్ పోతుండగా వారిపై మీ We ఆత్మనుంచవలసినాం. remember all little children as they are writing their exams from this April. Bless them and give them wisdom, Father. అయ్యా ఏప్రిల్ చిన్న బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్నారు తండ్రి. వారితో కూడా మీరు ఉండమనవలసినాం తండ్రి. Thank you once again for this evening, Lord. అయ్యా నీ యొక్క Evening. Thank you for this తండ్రి evening, యొక్క Lord. సాయంకాల దినం నీకు కృతజ్ఞతలు చెల్లించుకొస్తున్నాను. As we are going our places, be with us, Father. అయ్యా మళ్ళీ మేము తిరిగి వెళ్తుండగా ప్రభువా Till we meet next time, be with us, Lord. మేము వచ్చే వారిని కలుసుకునే వరకు తండ్రి Be with us, Lord. మీరు మాతో ఉండమని అడుగుతున్నాం In తండ్రి. Jesus' precious name we pray, Father. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the grace of the Lord Jesus Christ, the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి ఉన్న మీ అందరికీ సదాకాలం తోడైనను గాక. Everyone say Amen. ప్రతి ఒక్కరు చెప్పండి ఆమేన్. Amen. Yes, ఆమేన్. Praise the Lord. ట్రాన్స్లేషన్ అయితే తప్పకుండా క్షమించండి. Yeah, even we pray for Satyanarayana also. Father, we remember the Satyanarayana and his wife and children, continues to bless them and give them grace, healing from all the dialysis problem, and see that we rejoice in that, Father. Thank you. In Jesus' name we pray. Amen. అందరికి ప్రైజ్ ది లార్డ్. రాజేష్